ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగటంతో అటువైపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినటంతో ట్యాంకర్ నాలాలో మునిగినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు భారీ వర్షంతో రాజధాని అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం 3:40 మొదలైన వాన రాత్రి 6 గంటల వరకు కుండపోతగా కురిసింది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా నాలాలు పొంగి పొర్లాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నడుములోతు నీరు పారింది. లెక్కలేనన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. కొన్ని పాడైపోగా మరికొన్ని కొట్టుకుపోయాయి. వర్షానికి బంజారా హిల్స్, హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ సర్కిల్ ప్రాంతాల్లో 5611 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయని టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ తెలిపారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో అతి తక్కువ సమయంలో సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. ఇక నగరంలో సోమవారం కుండపోత వర్షం పడింది. కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లోనే అత్యధికంగా 151.5 మిల్లీమీటర్లు కురిసింది. కాగా 2000 సంవత్సరంలో ఆగస్టు 24న 241.5 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని, సోమవారం కేవలం 2 నుంచి 3 గంటల్లోనే వర్షపాతం నమోదైందని అధికారులైతే వెల్లడించారు. సో నిన్న సోమవారం కురిసిన వర్షానికైతే రోడ్లు నిజంగా కుంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రం చాలా మంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. కుండపోతగా కురిసిన వర్షాలకి రోడ్లన్నీ కూడా మనకి జలమయంగా కనిపించాయి. కొన్ని రోడ్లు అయితే చెరువులను తలపించాయనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ వర్షాలు ఇంకొక 2 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందుకని అవసరం ఉంటే తప్పితే ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదు, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పితే రోడ్ల మీదకి ఎవరు రాకూడదు అని చెప్పేసి, ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయినట్లుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే కొన్ని ఈ అంటే కుండపోతగా కురిసిన వర్షాల వల్ల అయితే రోడ్లు కొన్ని కుంగినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఎవరైతే రోడ్లపైన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటూ, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ఈ గుంటలు అనేవి చెప్పలేం. మనం రెగ్యులర్ గా వెళ్లే రోడ్లు అయినా సరే సడన్ గా ఈ కుండపోత వర్షాల కారణంగా కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా హోల్స్ కావచ్చు, లేకపోతే నాలాలు పొంగి అక్కడ వాటి మీదున్న మూతలు ఏవైనా పక్కకి దొర్లిపోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రజలు ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా, ప్రయాణించాల్సిందిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే అత్యవసరం ఉంటే తప్పితే ఎవరు బయటికి రాకూడదనైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.